ఫ్రెండ్స్, ఓడానో గెలిచానో మీరే చెప్పాలి. అయితే 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మీకు బ్లౌజు 15 మినిట్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను. అయితే టైం ఎంత అవుద్ది అనేది నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి చూడండి, కరెక్ట్గా 1 నిమిషం తక్కువ 12 అయితే అయిందనమాట. 1 మినిట్ తక్కువ 12 అయింది. కనిపించిందా? ఓకే, ఇది గవర్నమెంట్ ట్యాబ్ అండి. ఇందులో మనం టైం సెట్టింగ్ చేయడానికి ఏమీ ఉండదు. నా దగ్గర ఇంకో ఫోన్ లేదు, గూగుల్లోంచి చూపిద్దామంటే ఇంకా అందుకే ట్యాబ్లోంచి చూపిస్తున్నాను. వాచ్ అయినా గడియారమైనా మనం తిప్పుకోవచ్చు కాబట్టి. ఇదిగోండి, కరెక్ట్గా 12కి నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. క్లాత్లు అవి ఏమేమి కావాలనేది ఇలా హ్యాండ్ సంక లోతు అవన్నీ తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాం. 12 అయిపోయింది. బ్లౌజ్ వెంక చూపించమ్మా. ఏం లేదు ఫ్రెండ్స్, పిల్లలు పొద్దున్నీ మిషన్ కుడదామని ఇంత కంగారు పడుతున్నాను. నేను 3 గంటలకల్లా 5 బ్లౌజులు ఇవ్వాలి. ఇదిగోండి, ఇవన్నీ బ్లౌజులే కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్లు అతికేసుకొని కనిపిస్తున్నాయి పండు. ఇవన్నీ బ్లౌజులేనండి. ఇంకా అని చెప్పేసి అసలు ఎవరిని అట్లా పని అవ్వట్లేదు. ఇంక ఇలా కాదు, టార్గెట్ పెట్టుకుంటే కానీ అనిపించేది. ఇంకా అందుకే నేను నాతో పాటు ఎలాగో మీరు కూడా చూస్తారు. ఎలాగా మా కెమెరా మ్యాన్ ఉన్నాడు కదా, వాడితో మీరు చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను 2 వీడియోస్లో కూడా షేప్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది మీకు నేను క్లారిటీగా చూపించానండి. అందుకే ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు. అంటే ఎంత త్వరగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు సులువుగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూస్తాను, అవుతుందో లేదో నాకు తెలీదు. అవినా అవ్వకపోయినా సరే, దాటిన 15 నిమిషాలు అయినా అవ్వకపోయినా నేను మీకు చూపిస్తాను. చూద్దాం, ఈసారి అవ్వకపోయినా నెక్స్ట్ టైం అన్నా ట్రై చేద్దాం. అందుకని చెప్పేసి పెట్టానండి. కనిపిస్తుందమ్మా క్లియర్గా? కుట్టే విధానం చక్కగా కనిపించాలి. ఇవన్నీ ఫ్రెండ్స్, చక్కగా డాట్స్ అయితే వేయడం అయిపోయింది. బ్లౌజ్ పీస్ వచ్చేసి సరిపోలేదండి, అందుకని కొంచెం శారీలోది క్రాస్గా తీయాల్సి వచ్చిందనమాట. సరే సరే, తర్వాత ఫోన్లో ఇచ్చేద్దాం. ఇప్పుడేం కట్ చేయకు, బ్లౌజ్ టైం ఆగిపోతుంది. అలా వదిలేసేసి ఫోన్. ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తే ఫోన్లండి. అంటే ఈసారి ఫోన్ ఇప్పుడు చేయలేదు, బట్ కాకపోతే చాలా ఫోన్లు వస్తున్నప్పుడు నేను ఇంకా ఒక్కొక్కసారి ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియోలు కూడా తీయాల్సి వస్తుంది.
ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగారు, అక్క మీరు ఇంట్లో పని మిషన్ పని ఎలా చేస్తున్నారు అని. అయితే యాక్చువల్గా నాకు ఎప్పుడు కూడా ఇంకా వర్క్ అయినంత వరకు అదే చూసుకోవడం, షాప్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ ఓపిక ఉంటే చేసుకోవడం, లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకునేదానండి. ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు అసలు అర్థమవుతుంది ఏంటంటే, చాలా ఇంట్లో పని ఈ పని అనేటప్పటికి ముందు మైండ్ అప్సెట్ అయిపోతుందండి. ఆ మిషన్ కుడదాం అనుకునేటప్పటికి ఏదో ఒక పని, అలా 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 మిషన్కి లేట్ అయిపోతుంది. ఇంట్లో ఉండి మిషన్ కుట్టాలంటే చాలా ఓపిక కావాలండి. అలా కుట్టే వాళ్ళకి మాత్రం నా జోహారు. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది. యాక్చువల్గా ఏంటంటే, నాకు వర్క్ ఉన్నప్పుడు అస్సలు నిద్ర పట్టదండి. ఇంకా టెన్షన్ పడతానే ఉంటుంది. నిద్రలో కూడా నాకు ఆ వర్కే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి అసలు ఈరోజు అయితే నిద్ర పట్టలేదు అనుకోండి. 5 బ్లౌజులు సాయంత్రానికల్లా ఇవ్వాలి, 4 గంటలకల్లా వచ్చేస్తారు. ఏలూరు నుంచి వస్తారండి. పోనీ ఊళ్ళో వాళ్ళు అయితే ఎలా ఇవ్వచ్చు. కటింగ్ చేసుకొని ఇవన్నీ పెట్టడానికే టైం సరిపోయింది. ఇప్పుడు వచ్చి అన్నీ సెట్ చేసుకొని ఇందులోనేమో ఇవేమో మెత్తని బ్లౌజులు కదా, అస్సలు మాట్లాడలేదు. అలాగే ఎలాగలాగా ఇంకా ఫ్రెండ్స్, నేనైతే మీకు షేప్ పట్టీలు ఎన్ని రకాలుగా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. మీకు ఇంకా బ్లౌజులు ఉన్నాయి. అంటే ఇది మాత్రం టార్గెట్ పెట్టుకున్నాను. అసలు ఎప్పుడు 15 నిమిషాల్లో బ్లౌజ్ కుట్టగలమా లేదా అనేది చూద్దాము. మేబీ నాకు తెలిసి ఒక 20-25 నిమిషాలు పట్టచ్చు అనుకుంటున్నాను. నేను ఎక్కడ స్పీడ్ చేయనండి, ఫార్వర్డ్ చేయను, కటింగ్ చేయను. యాస్టీజ్గా మీకు టైం కూడా చూపిస్తాను. ఒక ట్యాప్ పక్కనే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 12కి అయితే స్టార్ట్ చేసాము కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేప్ పట్టి, అలాగే ఉక్సులు పట్టి, కాజాల పట్టి అవి ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చో 3 రకాలు నేను చెప్తానండి. 3-4 రకాల్లో షేప్ పట్టీలు క్లాత్ని బట్టి వేసుకోవచ్చు. ఏదో నేను రెగ్యులర్గా కుట్టే టైప్ అనేది నేను ఎక్కువ ఇంకా కంపల్సరీ ఇలాగే కుడుతూ ఉంటాను. అయితే నడుం పట్టి, ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఇవన్నీ నేను కట్ చేసుకున్నానండి. మిషన్ మీద ఇంకా అవ్వదు, లేట్ అయిపోతుంది. ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే అసలు మనకి ఎక్కువసేపు మిషన్ మీద ఉన్నట్టు ఫీలింగ్ ఉండదు అనమాట. ఇవన్నీ ఇక్కడే కట్ చేసుకొని అలా అనుకోండి, ఒక బ్లౌజ్ కుట్టడానికి 1-2 గంటలు పట్టినట్టు ఉంటుంది. ఓకేనా. మీరు ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఇలా కుట్టుకోవడం వల్ల మీకు టైము ఎక్కువ సేవ్ అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు, కరెంట్ లేనప్పుడు, లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఇలా మీరు చక్కగా కూర్చొని వాళ్ళ ముందు ఇవన్నీ వేసుకొని ముక్కలు మొత్తం మెడకి ఏం కావాలి, నడుం పట్టీలకి ఏం కావాలి, షేప్ పట్టీలకి ఏం కావాలని ఇలా ముందు మాత్రం కంపల్సరీ ముందు కొలుచుకోండి. ఓకేనా. ఎందుకంటే అప్ అండ్ డౌన్ రాకూడదు. అన్నీ ఇలా వేస్ట్ ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి, చక్కగా మీరు ఎక్కినమ్మంటే ఒక పావు గంట, లేదు కొత్త వాళ్ళు అయితే ఒక ½ అన్ అవర్లో బ్లౌజ్ అయితే అయిపోద్దండి. ఇక మనకి ఎక్కువ మిషన్ మీద ఉన్న ఫీలింగ్ ఉండదు ఫస్ట్. లేకపోతే ఇంకా లైనింగ్ అతుక్కొని, లైనింగ్ వేస్ట్ కట్ చేసుకొని, ఇవన్నీ మెడ మొక్కలు, నడుము మొక్కలు ఇవన్నీ కట్ చేసుకునేటప్పుడు టైం పట్టేస్తుంది అనమాట. చాలా టైం మిషన్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చక్కగా పిల్లలతో మాట్లాడుతూ పొద్దున్న నుంచి కటింగ్ చేసుకున్నాను. గమ్ము పెట్టి ఇదిగోండి లైనింగ్ అతికేసుకున్నాను. వేస్ట్ అంతా కట్ చేసుకున్నాను. ఏమేమి కావాలి అనేది రోజు మంచం నిండా అయ్యే బ్లౌజులు గమ్ముతో అర్థం చేసుకొని మార్కెట్ చేసుకున్నాను అనమాట. మన ఎండాకాలం పొడియాలు ఎండబెట్టినట్టు ఎండబెట్టాల్సి వచ్చింది. ఈరోజు అయితే నాకు అలానే అనిపిస్తుంది. స్పీడ్గా కొట్టేసుకొని దారాలు తెచ్చుకోవాలి. కనిపిస్తుందమ్మా? ఫోన్ వస్తుందా? కనిపించాలి. అయిపోతుంది.
అయిపోతుంది బ్లౌజ్. ఎంతసేపు అన్నా 8 minutes అని 8 అయిందా ఇప్పటికి? 9 వచ్చింది. ఓకే. ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి మాత్రం బాగా పనికొస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఇంకోసారి. చక్కగా ఏదైనా ఒక పక్కన టేబుల్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ లైనింగ్ అతికేసుకోండి. చక్కగా గమ్ముతో లైనింగ్ అతికేసుకొని గమ్ డబ్బా ఒకటి పెట్టుకోండి. ఎప్పుడన్నా కరెంటు గట్ట లేనప్పుడు లైనింగ్ చక్కగా గమ్ముతో అతికిచ్చేసుకుంటే పని మీకు బాగా అయిపోద్దండి. ఇంట్లో పిల్లలు గట్ట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి స్టిచ్ చేయడం చాలా ఇబ్బంది అయిపోద్దండి. గంట సేపు మిషన్ దగ్గర కూర్చోవాలంటే కష్టం. వాళ్ళని ఆడిపించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ మీరు చక్కగా ఇలా చేసుకున్నారనుకో చాలా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అంతకు మించి నాది ఏం లేదు. ఏంటంటే మన యూట్యూబ్ అన్నది ఏంటంటే మనకు తెలియందే తెలుసుకోవడానికి, మనం చేసే పని ఏదైనా కొంచెం సులువుగా చేసే విధానం దొరుకుతుందేమోనని యూట్యూబ్లోకి వచ్చి వెతుకుతామండి. ఆ వెతికే ప్రయత్నంలో మన వీడియో మీకు కంటపడితే చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ చేసే దాన్ని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న బ్లౌజ్ కూడా ఏం కాదండి, 40 సైజ్ బ్లౌజు పెద్దవాళ్ళదే. మెడ వేసే పద్ధతులు కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ ఫోల్డింగ్లో వేసుకొని మళ్ళీ దాన్ని చక్కగా రౌండ్లో వేసుకొని స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయండి. నేను మీకు ఒకటి చెప్తాను. మీకు ఏది సులువుగా అనిపిస్తే అది మాత్రం మీరు కుట్టుకోవచ్చు. నేను మోడల్ నెక్స్ట్ కూడా చాలా సులువుగా వచ్చేలా నేనైతే స్టిచ్ చేస్తాను. నాన్న ఫోన్ ఓపకుండా తీయే, నీట్గా వీడియో మళ్ళీ అర్థం కాదు, షేక్ అయితే. ఇలా నెక్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. ఓకేనా? నేను అక్కడక్కడ లైట్గా ఇలా టాకాలు అయితే పెట్టుకుంటాను. ఇది చాలా సింపుల్ వే అండి. ఇంకా రౌండ్గా తిప్పే స్టైల్ ఉంటుంది అనమాట. ఆ స్టైల్ స్టిచ్ చేసుకుంటే వేస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ అయిపోతుంది ఏమో భయం వేస్తుంది. దీనికి కొత్త వాళ్ళకైతే ఏ భయం ఉండదండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం రౌండ్ నెక్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇంకప్పుడు భయమే ఉండదు. చక్కగా ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఈ బ్లౌజులు దానికి డివైడ్ చేయమ్మా. వేస్ట్ అన్ని కట్ చేసుకుంటాను. ఇదిగోండి నెక్ అయితే వచ్చిందనమాట. చక్కగా ఇలా నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. హ్యాండ్స్ ఏది అయిపోయింది. ఫ్యాన్ కూడా వేయలేదండి. ఫ్యాన్ కూడా వేయలేదన్నమాట. బ్లౌజ్ ఎగిరిపోతుందని చెప్పేసి
ఇంకా గబగబా వర్క్ అవ్వాలి కదా, మన టాస్క్ కూడా అవ్వాలని చెప్పేసి నేను ఇంకా అందులో మరి ఫ్యాన్ తిరిగినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే ఒకేసారి ఇంకా మిషన్ సౌండ్, ఫ్యాన్ సౌండ్, ఇంకా అన్నీ మీకు ఓవర్ వచ్చేసిద్ది అని చెప్పేసి నేను ఇంక ఇలా స్టిచ్ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మిషన్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త. కొత్తగా పిల్లలు ఎవరైనా నీ సెలవుల్లో నేర్చుకుంటారు, సూదిలోకి చెయ్యి వెళ్ళిపోద్ది. నాకు చాలాసార్లు వెళ్ళిపోయింది. దూరంగా పెట్టి హ్యాండ్స్ స్టిచ్ వేసుకోండి. ఏళ్ళు దగ్గరికి మిషన్లోకి వెళ్ళిపోయినాయి అంటే తీసేటప్పుడు మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది. నాకు డైరెక్ట్గా ఎముకలోంచి టేపుకి ఎలా 2-3 సార్లు వచ్చేసింది. ఫ్రెండ్స్, ఎంత అడావుడిగా కుడుతున్నాను, బ్లౌజ్ సెట్ అవుతుందో లేదో అనుకుంటారేమో. అసలేం కాదు ఫ్రెండ్స్, చాలా బాగా సెట్ అయింది. చూసుకుంటూ సాగదీసుకుంటున్న బ్లౌజ్లే సెట్ కావండి. ఇలా నీట్గా కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకుంటే, కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తే బ్లౌజ్ కూడా చక్కగా సెట్ అయిపోతుంది. మనం కుట్టేటప్పుడు ఎక్కడ సాగకుండా నీట్గా కుట్టుకుంటే అసలు ఇబ్బందే ఉండదు. పదిహేను నిమిషాలు అయిపోయిందంటండి మా బాబు చెప్తున్నాడు. కట్టకు, ఫోన్ కట్టుకో, చివరి వరకు టైం అయిపోయిందని తెలిసిందిగా. సరే అండి, మీరే చెప్పండి. ఇంకా 15 మినిట్స్ అయితే వీడియో దాటిందంట. ఏంటి మరి, చాలా ఎలా చెప్పాలి అంటే అయిపోవాలి అన్న పెట్టుకున్నాను. సరే, ఒక్కసారి ఏది రాదండి. ఇప్పుడు ఇంకా బ్లౌజులు ఉన్నాయి. ఆ బ్లౌజులు కూడా ఇలాగే టార్గెట్ పెట్టుకుని స్టిచ్ చేస్తాను. ఇంక ఈ 2 డేస్లో 15 నిమిషాల బ్లౌజ్ అయిపోయేలాగా పెట్టుకుంటాను. చూద్దాం. ఎల్లో కలర్ది అది బ్లౌజ్ టీమ్. ఎంత అయింది? 12.17. ఏమైందమ్మా? ఫోన్ కదపకో. తమ్ముడికి చేతులు పట్టేసినట్టున్నాయి. పాపం మా అబ్బాయి 20 నిమిషాల నుంచి ఫోన్ అలా పట్టుగా ఉన్నాడు. పాపం చేతులు లాగేస్తున్నాయంట. అయిపోయింది నాన్న, ఇంకెన్నో రోజులు లేదు. అప్పో, మా అమ్మాయి గారు చూడండి ఎలా విసురుతున్నారు సైడ్ నుంచి చక్కగా. అది నేను చెప్పా, నువ్వు చెప్పావా? గట్టిగా మాట్లాడేవాడు గుణగుణగున్నట్టు వీడియోలో కూడా గుణగుణగుణ వినపడుతుంది అక్కడ. నేను చెప్పాను అందుకనే ఇస్తుంది. నువ్వు చెప్పావా? మంచోడు కానీ. చాలమ్మ చాలు వద్దు అయిపోయింది.
ఒకళ్ళు ఇసిరేవాళ్ళు ఒకళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది. టైం ఎంత స్టాప్ ఓపెన్ చేయమ్మా? 20 minutes. త్వరగా నువ్వు పూర్తిగా తీసి మడతపెట్టే అవన్నీ తీసి మడతపెట్టి అక్కడ పెట్టేలోపు అయిపోద్ది. అవునా? 19 అయిపోతుంది. అయిపోయింది బ్లౌజ్ ఫైనల్. అంటే మళ్ళీ ఒక స్టిచ్ వేయకూడదు, 3 స్టిచ్ వేస్తేనే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టు. బుడ కుట్టేసినట్టు ఉండకూడదు కదా, మరి 3 కుట్లు వేసేస్తేనే మనకి ఓకే. 3 స్టిచ్ వేసేసాం. ఇంకో 6 seconds ఓన్లీ. 3 seconds, 2 seconds, 1 second. టైమ్ ఆఫ్. కరెక్ట్గా 20 అన్నాను కదా. ఫ్రెండ్స్ చూపించు. 20 చూడు, నువ్వు కనిపిస్తుందా? గునగున అనద్దు, మామూలుగా మాట్లాడని చెప్పానా? కనిపించిందా? ఇక్కడ కనబడతలే. కింద పెట్టి తీయలేతే అప్పుడు ఫోన్లో అద్ది. ఓకేనా? 12:20 అయిందండి. నేను 12 గంటలకి స్టార్ట్ చేశాను వీడియో. ఎక్కడ కూడా స్పీడ్ పెట్టలేదు నేను, అందుకే మీకు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. బ్లౌజ్ చూపించు. ఓకేనా ఫ్రెండ్స్, అనుకున్న విధంగా 20 నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. మీకు ఇంకా మంచిగా తొందరగా స్టిచ్ చేసుకోవడానికి, త్వరగా స్టిచ్ చేసుకోవడానికి చిన్న టిప్స్ అయితే ఇంకా చెప్తూ ఉంటానండి. నేను ఇంటి దగ్గర ఉంటే కానీ తెలియలేదు నాకు ఈ కష్టాలు, ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. ఫ్యాన్ లేదు, ఇక్కడ వర్క్ ఆగిపోయింది. పిల్ల అలా ఇసురుతూ ఉందన్నమాట. మా వాడేమో వీడియో తీయడం. ఒక్క బ్లౌజ్కి 3 కష్టపడాల్సి వచ్చిందండి, మామూలు కాదు. ఏదైనా చూస్తే కాదు, అది సంథింగ్ ఏదో అంటారు కదా, చూస్తే కాదు చేస్తేనే తెలుస్తుంది అని. సరే ఎనీవే, ఏదైతేనే 20 minutesలో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా 4 బ్లౌజెస్ ఉన్నాయి. 4:21 పర్వాలేదు, ఇంకా 20 minutes అయిపోయింది. వీడియో టైం చూపించేసాం కదా మనం. ఇదిగోండి, ఇదే మెజర్మెంట్స్తో 4 బ్లౌజెస్ ఉన్నాయి. ఈ 4 కూడా ఈరోజు ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఇవి అన్నీ రెడీగా కటింగ్ చేసి పెట్టేసుకుంటాను. అంటే కట్ చేసిందే వేస్ట్ ఉందన్నమాట. ఈ వేస్ట్, నడుము పట్టీలు అవన్నీ కూడా కట్ చేసేసుకొని కరెక్ట్గా 1కి స్టార్ట్ అయితే అట్లీస్ట్ భోజనం కూడా చేసి 1:30కి మొదలు పెడితే నేను 3:00 బ్లౌజులు ఫినిష్ చేస్తానండి ఈరోజు ఎలా అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మంచి టిప్స్ ఉంటాయి. అలాగే మంచిగా ఉజ్జాయింపున టేప్ కాకుండా ఎక్కువసేపు మనం మనిషిని బట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తూ ఉంటానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు, ఇప్పటివరకు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇకపైన కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మీరు కామెంట్ చేశారు అని నాకంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మా కష్టాలు, మా తిప్పలు అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఎలాగ వీడియో చూస్తారు కాబట్టి, నాకు కామెంట్ చేస్తారు కాబట్టి, అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మా ముగ్గురు కష్టానికి మీరు ఒక చిన్న థంబ్నెయిల్ లైక్ చేయకపోతే 4కి దగ్గరలో ఉంది, ఒక 50 అని చెప్పి 4కి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ 4K దాకా వచ్చారు. కొంచెం తక్కువలో ఉందన్నమాట, ఒక 100. ఈ వీడియో అంటే మా బాబు చెప్పమని చెప్పాడు మరి మా అబ్బాయి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఎలాగైనా ఈ రోజుకి 4000 అయిపోవాలి మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా అయిద్దని నేను చెప్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.